హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ్ వీడియోస్. వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకునే ప్రసాదం భక్షాలు ఆరు బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తుండే చాలా ఈజీగా. ఇప్పుడు ముందుగా దానికోసం ఇలా పొయ్యిని శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమతో అలంకరించుకొని ముంగట ముగ్గేసుకోవాలండి. పూజకి మనం ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి. తర్వాత నేను ఈ కప్పుతోటి 2 కప్స్ శనగపప్పు తీసుకుని శుభ్రం కడిగి 1 లీటర్ వరకు నీళ్లు పోసుకొని మీడియం మంట మీద 3 విజిల్స్ రానివ్వాలండి. మరీ మెత్తగా ఉడికించుకోవడం అవసరం లేదు, కొంచెము పలకొట్టంగా ఉడికితే సరిపోద్ది. అవి ఉడికేలోగా నేను అదే కప్పుతోటి 3 కప్స్ గోధుమ పిండి తీసుకుని 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఉప్పు వేసుకోవడం వల్ల ఈ పిండి చప్పగా లేకుండా బాగుంటుందండి. పసుపు వేసుకోవడం వల్ల కూడా కొంచెం కలర్ బాగా అనిపిస్తుంది. వాటర్ పోసుకొని కొంచెం మెత్తగా చపాతీ పిండిలాగా కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. పైనుండి నెయ్యి కానీ నూనె కానీ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కనీసం ఒక 1/2 అవర్ అయినా ఇది మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడు పిండి బాగా సాఫ్ట్గా బాగా వస్తుందండి. నేను గోధుమ పిండి వాడుతుండే, ఇది మరి నేను గోధుమలు తీసి పట్టించుకున్నానండి ఇంట్లోనే. ఈలోగా చూడండి మన పప్పు కూడా విజిల్స్ వచ్చింది. పప్పు కూడా చూడండి మెత్తగా ఈ విధంగా ఉడికింది. ఇట్లా ఉడికిన పప్పుని స్ట్రైనర్లు వేసుకొని వాటర్ అంతా వడకట్టేసుకోవాలి. ఆ వాటర్ తోటి కట్టుచారు కూడా చేసుకోవచ్చండి. పప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఈ విధంగా పొడిగా పట్టుకోవాలండి. దీనికి కొలతగా నేను 1 కప్పు పప్పుకి నేను 1 కప్పు బెల్లం వేస్తుండే, అంటే 2 కప్పులు పప్పు తీసుకున్నా కాబట్టి 2 కప్పుల కంటే ఒక 1/2 కప్పు ఎక్కువ వేసుకున్నా అండి. ఇది బాగా స్వీట్గా బాగా సరిపోతుంది అన్నట్టు. సుమారుగా అంటే 400 గ్రాముల బెల్లం ఉండొచ్చండి. ఇది మీడియం మంట మీద పెట్టుకొని బాగా ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఆ వేడికి బాగా కరుగుద్దండి మనం కలుపుతూ ఉంటే. ఇలా కలుపుతూ ఉన్నాక బాగా కరిగినాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకుని అంతటిని బాగా కలుపుకోవాలండి ఈ పాకంలో కలిసేలాగా. ఇలా కలుపుకున్న పొడిలో నేను 2 స్పూన్స్ సోంపు, 1 స్పూను జాజికాయ పౌడర్ వేస్తున్నాండి. ఈ వేయటం వల్ల చాలా సువాసన వస్తూ చాలా బాగుంటుంది. సోంపు వేయడం వల్ల అరుగుదల కూడా బాగుంటుందండి. మనం భక్షాలు ఎక్కువ తీసుకుని బాగా డైజెషన్ అవుతుంది. ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద ఒక 5 మినిట్స్ బాగా కలుపుతూ ఉడికించుకున్నామంటే 10-15 రోజులైనా ఈ పూర్ణం పాడైపోకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు భక్షాలు చేసుకోవచ్చు. అలాగే ఈ పిండి ఎక్కువగా మిగిలితే ఈ పూర్ణంతో బూరెలు కూడా చేసుకోవచ్చు అండి. అది ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. మన పిండి కూడా గోధుమ పిండి బాగా సాఫ్ట్గా నానిందండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా ఒక పాలిథిన్ కవర్లో నేను ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే నేతితో కూడా చేసుకోవచ్చండి. ఇలా ముందుగా కొంచెం ఫ్లాట్గా చేసుకొని దీంట్లో ముద్దను పెట్టేసేయాలండి. తర్వాత చుట్టూరా క్లోజ్ చేసేయాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. పైన ఏమన్నా ఎక్స్ట్రా పిండి ఉంటే దాన్ని తీసేయాలండి. ఇలా పాలిథిన్ కవర్ మీద చేయడం వల్ల చాలా ఈజీగా వస్తాయండి ఈ బొబ్బట్లు. కొత్త వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా ఫ్లాట్గా చేత్తోటే కొంచెం ఒత్తుకోవాలండి. మీరు కావాలంటే చపాతీ కర్రతోటి కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా చేత్తోటే ఈజీగా వస్తుందండి కర్రతో కంటే కూడా. పైన మళ్ళీ కవర్ క్లోజ్ చేసి చూడండి ఈ విధంగా చేత్తోటి ప్రెస్ చేస్తుంటే చాలా ఈజీగా రౌండ్గా వచ్చేస్తుందండి. చూడండి చాలా ఫ్రీగా ఉంటుంది, కష్టం కూడా అనిపిదండి. మీకు ఒకవేళ ఇలా చేయడం రాదంటే చపాతీ కర్రతోటి చపాతీలాగైనా రుద్దుకోవచ్చండి. ఇలా బాగా సైజుగా చేసుకోవాలి. మరి అంత పలసగా చేసుకోకూడదండి, అంత లావుగా చేసుకోవద్దు. ఇలా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఈ సైజులో. ఈలోగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కినాక మన ఈ భక్షాలు తీసుకొని కాల్చుకోవాలండి. మీరు నేతితో కావాలంటే నేతితో కాల్చుకోవచ్చు, లేదంటే నూనెతో కూడా కాల్చుకోవచ్చు. 2 వైపులా బాగా కాల్చుకొని తీసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా భక్షాలు చేస్తారండి. ఆ కథలోనే ఉంటుంది కదండి, భక్షాలను నివేదించాలని. ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలండి. ఒకవేళ మీకు అలా చేతితోటి తీయడం రాకపోతే ఇలా కవర్ తోటి ఉంచి ప్యాన్ మీద వేసుకుని తర్వాత కవర్ తీసుకోవచ్చండి. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా వస్తే అలా చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. ఈ విధంగా 2 వైపులా కాల్చుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని భక్షాలు తీసుకోవచ్చండి. నేను ఈ విధంగా మరిన్ని చేసి అమ్మవారికి ప్రసాదంగా ముత్తైదులకు వాయనం వేయడానికి మీకు టైం బట్టి మీరు కొన్ని చేసుకోవచ్చండి. టైం లేకపోతే ప్రసాదంగా ఒక 5 కానీ చేసి పెట్టుకుని తర్వాత అయినా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ మెత్తని బొబ్బట్లు భక్షాలు రెడీ. అమ్మవారికి నివేదించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.